తెలుగు నేల మీద ఒక మహాభక్తుని కథ. అంటే శివపురాణం ఎప్పుడు తలుచుకున్నా కన్నప్ప ప్రస్తావన వస్తుంటుంది. అంత గొప్ప భక్తుని కదా. ఒక నటుడిగా ఇలాంటి పాత్రలు చేయటం చాలా అరుదుగా జరుగుతుంది ఈ జనరేషన్‌లో వాళ్ళకి. ఓ నటుడిగా మీరెంత ఎక్స్‌పాండ్ అయ్యారు ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు? నటుడిగా మీ అనుభవాలేంటి? అంటే ప్రీవియస్ ఫిల్మ్స్‌తో పోల్చుకుంటే ఇది బడ్జెట్ వైస్ వెరీ లార్జ్ కనిపిస్తుంది. కానీ నటుడిగా మీరెంత ఎక్స్‌పాండ్ అయ్యారు? మీకెలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఈ కన్నప్పతో దొరికాయి? నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ వచ్చిన దానికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. ఎస్పెషలీ ముందు మాట్లాడి ఉండాలి, బట్ డైరెక్ట్గా Q&Aకి వెళ్ళిపోయాం. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ రఘుబాబు అన్న ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్, అండ్ బ్రహ్మాజీ బ్రో అదే మాట్లాడదు. And thank you for having us here, for giving this platform. And my brother Arpit Lanka, all of you know as Duryodhana from Mahabharata. Wonderful human being. And my brother Shiv Balaji, you know, Kaushal is the dialogue writer of the movie, Mr. Akhilesh Shivaprasad Garu, and the additional dialogues and story development help chesina Toda Prasad Garu. And the last but not the least, my captain, my director, Mukesh Kumar Singh sir. This film wouldn't have been possible if not for the love what he showed to the script. So I'm grateful for his hard work in the film. So now మీరు అడిగిన క్వశ్చన్ కి బ్యాక్ టు ద క్వశ్చన్. ఈ కథ నేను రాయడానికి కన్నా ముందు నాకు ఈ ఐడియా ఇచ్చింది తనికెల భరణి గారు. 2014లో ఎవరో ఒకరు మాట్లాడితే సరే ఇమ్మీడియట్ గా ఆయన దగ్గరికి రావడం అంతా చేసిన తర్వాత ఒక 6 నెలలు 8 నెలలు అయితే ట్రావెల్ అయినప్పుడు నేను మిగతా రైటర్స్ ని స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ ని లాస్ ఏంజల్స్ పిలిపించి రీసెర్చ్ చేసి చాలా డ్రాయింగ్స్ అప్పుడే గీయడం మొదలెట్టారు 2015 ఆ టైంలో. ఒకరోజు బర్నీ గారు కూర్చోబెట్టి, విష్ణు నీకు 2-3 కోట్లు ఇచ్చావంటే నేను ఒక సినిమా తీస్తా, కానీ నువ్వు అనుకున్న స్పాన్ లో నేను తిన్నాను ద రైట్ డైరెక్టర్, తప్పించేస్తాను తీసుకో అన్నారు. ఈ రోజు మీరు చూసే కన్నప్ప ఆయన ఇచ్చిన ఐడియా అండ్ 1 సీన్ ఆయన ఇచ్చిన, మిగతాదంతా నేను రాసుకున్న కథ.